వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. అక్రమ సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. వ్యామోహం అనే మాయ మానవ సంబంధాలకి మచ్చ తెచ్చేలా చేస్తుంది. వయసుతో సంబంధం లేదు, పిల్లలు ఉన్నారన్న జ్ఞానం లేదు. కుటుంబ బంధాల కంటే అక్రమ సంబంధాలే ఎక్కువ అనుకునే మనుషులు ఎక్కువైపోయారు. ఈ మధ్య కాలంలో భార్యను భర్త, భర్తను భార్య హతమార్చుకుంటున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో కూడా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆమెకు 27 సంవత్సరాలు, పెళ్ళై పిల్లలున్నా తనకంటే 2 ఏళ్ల చిన్నవాడిపై మనసు పారేసుకుంది. అది కాస్త అక్రమ సంబంధంగా మారింది. ఈ విషయం భర్తకు తెలియడం, అక్కడి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అన్ని అక్రమ సంబంధాల కథలాగానే ఈ కేసులోనూ భార్యను అక్రమ సంబంధాలు వద్దన్నందుకు ఆ భర్త బలయ్యాడు. పాతపట్నం గ్రామానికి చెందిన నల్లి నాగరాజు మృతదేహాన్ని ఈ నెల 6వ తేదీన గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం రిపోర్టులో ఊపిరి రాకుండా చేయడంతోనే రాజు మృతి చెందాడని గుర్తించి భార్య మౌనికను విచారించడంతో అక్రమ సంబంధం వెలుగులోనికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన గుండు ఉదయ్ కుమార్ తో ఉన్న సంబంధానికి అడ్డుపడుతున్నాడనే కారణంతో వారిద్దరూ పథకం ప్రకారం రాజును హత్య చేశారు. భోజనంలో నిద్రమాత్రలు కలిపి అతను గాఢ నిద్రలోకి జారుకున్న అనంతరం తలగడతో ముక్కు మూసి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. ఇందుకు ఉదయ్ స్నేహితుడు మల్లికార్జున్ సహకరించాడు. పోలీస్ దర్యాప్తులో ఈ విషయం తేలడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పక్కా ఆధారాలతో నిందితులకు శిక్ష పడేలా చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. తప్పు చేసి తప్పించుకోలేరని తెలిసిన క్షణిక ఆవేశంలో తప్పులు చేసి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అడ్డుగా ఉన్న భార్యని లేదా భర్తని తొలగించడం కోసం నిందితులుగా మారిపోతున్నారు. అందమైన జీవితానికి వాళ్ళే ముళ్ళ బాటలను వేసుకుంటున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ మృతుడి అనుమానాస్పద మృతి నుంచి మర్డర్గా మనం నిర్ధారణ అయింది. తలగడ పెట్టి ఎముక రాకుండా చేసి ఆ మరణం సంబంధించినట్టుగా చేయడం వల్ల వచ్చినటువంటి ఫైండింగ్స్ వల్ల మృతుడు చనిపోయినట్టుగా మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా తేదీ 13/8/2025 మనం మర్డర్ కేసు కింద ఆర్డర్ చేసాం. దీని వెనకాల ఈ నల్లిరాజు వైఫ్ మౌనిక, అలాగే మౌనికను అక్రమ సంబంధం ఉన్నటువంటి ఉదయ్ కుమార్, అలాగే ఉదయ్ కుమార్ తన అలాగా స్నేహితులైనటువంటి మల్లికార్జున్ ముగ్గురు కూడా ప్లాన్ వేసి ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని పురస్కరించుకొని ఆ సంబంధం క్వశ్చన్ చేయడం వల్ల, ఈ డిసిజన్ క్వశ్చన్ చేయడం వల్ల డిసిజన్ ఎలాగైనా అడ్డు తొలగించుకుందామనే భావంతో చంపేసిన తర్వాత అది ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం, లేదా యాక్సిడెంట్గా చిత్రీకరిద్దాం, వేరే విధంగా చిత్రీకరిద్దాం అనే భావంతో చూసినటువంటిది. పోలీస్ దర్యాప్తులో వీరందరి ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసాం. ప్రాపర్గా ఎవిడెన్స్ కూడా మేము దర్యాప్తు కాలం ముందు ఏ విధంగా మనం ఎవిడెన్స్ ప్లేస్ చేయాలనేది ప్లేస్ చేస్తాం. వీళ్ళు నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది.